అందరికీ నమస్తే నొల్లా. వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. ఎట్లున్నారు అందరు? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానొల్లా. ఇలా పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా ఏమేమి ముచ్చట్లయినా ఏం కథ అన్నీ ఒక మలక అరుచుకొని వద్దాం. అరుచుకొని వచ్చే కంటే ముందుగాల్లా ఏం చెప్తా గది జర్ర సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, ముచ్చట్లకు పోదాం. రైట్, ఇక ఇలా పొద్దుగాల ఫ్లెక్సీల కలకలమైందొల్లా. ఎటువంటి ఫ్లెక్సీల కలకలం అని అంటే, రేవంత్ రెడ్డి పాలనలో, కాంగ్రెస్ పాలనలో అయిన స్కామ్లు ఏవైతే ఉంటాయో ఆ స్కామ్లకు సంబంధించిన ఫ్లెక్సీలు వైరల్ అయినాయి సోషల్ మీడియాలో కాదు. ఈ ఫ్లెక్సీలు బ్యానర్లు డైరెక్ట్ ఇట్లా హోర్డింగ్స్ పెట్టుకుంటారు కదా రోడ్ల మీద పోయేటప్పుడు, రోడ్ల మీద కట్టుకొని రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పాలనలో ఏమేం స్కామ్లు అయినాయి ఏం కథ అని వివరాలతోని సహా రాసుకొచ్చిండ్రు. A to Z స్కాములు. ఈ కాంగ్రెస్ పాలనలో, ఈ 18 నెలల పాలనలో ఎన్నెన్ని స్కాములు అయినాయి ఏం కథ అన్ని వివరాలతోని సహా. మూసీ సుందరీకరణ, ఇటు పోతే ఫ్లై యాషు, ఇంకా కొన్ని సోమ్ డిస్టిలరీస్, ఇట్లాంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటితో కుదుర్చుకున్న ఒప్పందాలు, ఇవన్నీ చిన్న చిన్న కంపెనీలు, రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఉన్న కంపెనీలు, ఆ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, వాళ్ళ తమ్మునికి 1000 కోట్ల ఏమంటారు షేర్స్, ఇంకా వేరే అంశాలన్నీ ఉన్నాయి కదా. ఆ అంశాలకు సంబంధించిన స్కామ్స్ అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. అవి పోస్టర్లు కట్టిండ్రు. ఆ పోస్టర్లు కాంగ్రెస్ అంటేనే ముద్దుగా పిలుచుకునే పేరు స్కామ్గ్రెస్. స్కామ్లకు పెట్టింది పేరు కాంగ్రెస్ పార్టీ. అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉన్న ముచ్చట. అప్పటి నుంచి స్కామ్లు జరుగుతానే ఉన్నాయి. ఈ A to Z స్కామ్లు ఏవైతే ఉంటాయో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్కాములన్నీ వివరాలు ఫ్లెక్సీల రూపంలో వెలిసినాయి రోడ్ల మీద. ఇది షాకింగ్ అనే చెప్పుకోవాలి. రైట్, ఒక్కొక్క స్కామ్ గురించి చదువుకుంటూ పోదాం. A to Z గవర్నెన్స్ ఆఫ్ సీఎం రేవంత్ అని చెప్పేసి ఇక్కడ స్కామ్ల పేర్లు ఇక్కడ ఉన్నాయి. అమృత్ కాంట్రాక్ట్ 1137 కోట్లు వాళ్ళ బ్రదర్ ఇండ్ల సృజన్ అని చెప్పేసి బీర్ సోమ్ డిస్టిలరీస్ గివెన్ పర్మిషన్ అని చెప్పేసి ఇక్కడ సోమ్ డిస్టిలరీస్కి సంబంధించి వాళ్ళ బావమరిదికి సంబంధించిన 1137 కోట్ల రూపాయల స్కామ్ గురించి ఇక్కడ రాసుకొచ్చిండ్రు. ఇది చిత్రపురి సొసైటీ ట్రెజర్ అనుముల మహానందరెడ్డి ఇన్వాల్వ్డ్ ఇన్ స్కామ్ అని చెప్పేసి ఇక్కడ రాసుకొచ్చిండ్రు. దిండు కాంట్రాక్టు టు సోదా 366 కోట్ల రూపాయల స్కాము. ఈస్ట్ ఇండియా కంపెనీ మెగా గెట్స్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇరిగేషన్కి సంబంధించిన ఒక స్కాము. ఫ్లై యాష్ స్కాము, 4th సిటీ ల్యాండ్ స్కాము, గోదీ ఇండియా ఫేక్ ఇన్వెస్ట్మెంట్, హైడ్రా యూజ్డ్ ఫర్ బ్లాక్ మెయిలింగ్ అండ్ డిమాయిలిషింగ్ అని చెప్పేసి ఇక్కడ ఇక జగదీష్ యనుములాస్ స్వచ్ఛ బయో అని చెప్పేసి 1000 కోట్ల డీల్ అని చెప్పేసి కొడంగల్ సిమెంట్ ప్లాంట్ ఈ విత్ అదానితోని కొడంగల్లో సిమెంట్ ప్లాంట్ ఏదైతే సిమెంట్ ప్లాంట్ ఫ్యాక్టరీ అది కుదుర్చుకున్న ఒప్పందం గురించి. అట్లనే మూసీ ప్రక్షాళన అని చెప్పేసి 150,000 కోట్ల రూపాయల స్కాము. దాన్ని కాంట్రాక్టు మేనాడ్ అని చెప్పేసి ఇక్కడ అది ఒక దివాలా తీసింది. అట్లా ఇట్లా ఆగం అని చెప్పేసి అప్పుడు మాట్లాడుకున్నారు. అఫీషియల్ ఫారెన్ ట్రిప్స్ విత్ రోహిన్ అండ్ ఓట్ నోట్ అక్యూజ్డ్ ఉదయ్ సింహ ఓటు నోటు కేసులలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారని చెప్పేసి. ఫార్ములా మ్యాగ్జిన్ మెడికవర్ బిజినెస్ ప్రమోషన్ అని చెప్పేసి ఒకటి, ఖురేషి మిస్సింగ్ ల్యాండ్ కాంట్రవర్సీ అని చెప్పేసి ఇంకొకటి, రాఘవ కన్స్ట్రక్షన్ గెస్ట్ కాంట్రాక్ట్స్ అని చెప్పేసి ఇంకొకటి, SLBC టన్నల్ కొలాప్స్ అని చెప్పేసి, సుంకిశాల కొలాప్స్ అని చెప్పేసి, తిరుపతి రెడ్డి రియల్ ఎస్టేట్ VVVIP స్టాటస్ అని చెప్పేసి, ఉర్సా ఫేక్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఇంకొకటి, వెంకటేష్ కాని కోల్ మైన్ గివెన్ టు సోదా అని చెప్పేసి, వాల్స్ కర్రా ఫేక్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఇంకొకటి, ఎక్స్పోస్ట్ ఫెయిల్స్ కేసెస్ పై పోలీస్ అండ్ సోషల్ మీడియా యూజర్స్ యంగ్ ఇండియా ఫండ్స్ అని చెప్పేసి కమింగ్ సూన్ అప్ అని చెప్పేసి ఇక్కడ రాసుకొని వచ్చిండ్రు. మొత్తం స్కామ్ల వివరాలు ఇవి. రేవంత్ రెడ్డి పాలనలో ఎన్ని స్కామ్లు అయినాయి తెలంగాణ రాష్ట్రంలో ఈ 16 నెలల పొద్దులో ఎన్ని అంటే కిందికి పెట్టి చదివినాయి కదా, మొత్తం ఇదంతా ఇంగ్లీష్లో రాసుకొచ్చిండ్రు. అందుకనే ఏ స్కామ్లు అయినాయి ఏం కథ అనేది తెలియాలంటే మొత్తం మీద మనం చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫ్లై యాష్ అని చెప్పేసి ఫ్లై యాష్ స్కాము,
అది ఈ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బయట పెట్టిండు ఫ్లై యాష్ స్కామ్కి సంబంధించి. పొన్నం ప్రభాకర్ ఇట్లా చేస్తారు ఈ కథ అని చెప్పేసి ఫ్లై యాష్కు సంబంధించిన స్కామ్ను హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బయట పెట్టిండ్రు. తర్వాత సోమ్ డిస్టిలరీస్కి సంబంధించి 1137 కోట్ల రూపాయలు వాళ్ళ భావమరిదికి కట్టబెట్టిండ్రు, పర్మిషన్స్ ఇచ్చిండ్రు అని చెప్పేసి ఇట్లా చాలా రకాల స్కామ్లు. మూసీ ప్రక్షాళన అని చెప్పేసి ఇక ఈ పైసలు లేవు, అప్పుల కుప్పైంది రాష్ట్రం, దివాలా తీసింది రాష్ట్రం అని చెప్పేసి మాట్లాడిన ఆయన 1,50,000 కోట్ల రూపాయలు వెచ్చించే మూసీ ప్రక్షాళన అని చెప్పేసి ఆ 4,000 కోట్ల రూపాయలు మొన్న ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకుందామని అంటే లేదు ఏడీబీ బ్యాంకు నుంచి తీసుకోవాలని చెప్పేసి తర్వాత ప్రతిపాదనలు మార్చిండ్రు. ఇట్లా నడుచుకుంటూ పోతా ఉన్నది. స్కామ్లు. పేదోళ్ళ భూమి గుంజాలే, పెద్దోళ్లకు కట్టబెట్టాలి. ఆ పెద్దోళ్ళు లెవెల్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు. రైట్, మొత్తం మీద స్కామ్ల పాలన అని చెప్పేసి ఫ్లెక్సీల కలకలం. సోషల్ మీడియాలో ఈ రోడ్ల మీద పెట్టిన ఫ్లెక్సీలు వైరల్ అవుతా ఉన్నాయి. కాంగ్రెస్ అంటేనే స్కామ్ల పాలన. అది ఏమంటారు, కొన్ని సామెతలు ఉంటాయి, దాన్ని నేను వాడదలుచుకోలేదు. కానీ మొత్తం మీద స్కామ్లు లేనిదైతే కాంగ్రెస్ పార్టీ ఉండదు. అప్పటి నుంచి ఇప్పటి వరకైనా కాంగ్రెస్ అయితే స్కాములు లేనిదైతే ఉండదు. మొత్తం మీద స్కాములు కొనసాగించుకుంటూ పోతా ఉంటుంది. రైట్, ఇంకొక వార్త చూడొచ్చు మనం ఇక్కడ. తెలంగాణలోని 14 గ్రామాలు మహారాష్ట్రలో విలీనం చేయడానికి అక్కడి రెవెన్యూ శాఖ మంత్రి చంద్రశేఖర్ బావన్కులే అని చెప్పేసి ఆయన రెవెన్యూ శాఖ మంత్రి, మహారాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 14 గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఆదిలాబాదు అండ్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలలో ఉంటాయి. ఇవి దేని కిందకు వస్తాయి అంటే ఈ గ్రామాలు రాజురా అండ్ జీవతి తాలూకాల్లో వస్తాయి. ఈ తాలూకాల్లో ఉన్న 14 గ్రామాలను మహారాష్ట్రలో కలపడానికి మహారాష్ట్ర సర్కారు తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉన్నది. మహారాష్ట్ర సర్కార్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే ఆ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి చెప్పిన తర్వాత దీని మీద చాలా వివాదాలు ఉన్నాయి. వివాదాలు ఉన్నప్పటికీ కూడా గతంలో బీఆర్ఎస్ పాలనలో మహారాష్ట్రలో మేము విలీనం కాము, మహారాష్ట్రకు మాకు సంబంధం లేదు, అసలు మహారాష్ట్రానికి పోము అని చెప్పేసి తర్వాత మహారాష్ట్ర పోవడానికే సుముఖంగా ఉన్నారు. ఇప్పుడు ఆ 14 గ్రామాల ప్రజలు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పాలనలో అధ్వానంగా తయారైంది ప్రజల పరిస్థితి, గ్రామాల పరిస్థితి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఆరోపిస్తూ ఉన్నారు. కాకపోతే ఈ 14 గ్రామాలు ఏవైతే ఉంటాయో జమాబందీ కింద లెక్కలన్నీ మహారాష్ట్రలోనే ఉన్నాయి. వాళ్ళు ఓట్లు కూడా మహారాష్ట్రంలోనే వేస్తూ ఉన్నారు. వాళ్ళు అన్ని విధాలుగా విద్య, వైద్యము అన్ని రకాలుగా మహారాష్ట్రం నుంచే వినియోగించుకుంటా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మేము కంపల్సరీగా ఈ 14 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నామని చెప్తా ఉన్నారు. చూడాలి మరి ఈ 14 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేస్తారా, కేంద్రం దీనికి పర్మిషన్స్ ఇస్తుందా లేదా అనేది మనం చూడొచ్చు. కేంద్రం దీనికి పర్మిషన్స్ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఇక మరి పర్మిషన్స్ ఇస్తుందా? ఈ చంద్రశేఖర్ బావన్కులు చెప్పినట్లు మహారాష్ట్రలో ఈ 14 గ్రామాలను, తెలంగాణలో ఉన్న 14 గ్రామాలను విలీనం చేస్తారా అనేది రేపు చూడాలి. ఇవి ఆదిలాబాద్ అండ్ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంటాయి. జమాబందీ వివరాలు మహారాష్ట్రలో ఉన్నాయి అని చెప్పేసి ఆయన చంద్రశేఖర్ బావన్కులు చెప్తా ఉన్నారు. ఆ పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. రైట్, ఇక ఇంకొక ముచ్చట చెప్పాలి. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఫౌండేషన్ అని చెప్పేసి వెడమ ఫౌండేషన్ అని ఉంటుంది. వెడమ బొజ్జు ఏం చేసిందంటే ఈ వెడమ బొజ్జు అనేట ఆయన ఎమ్మెల్యే మనకు తెలుసు, ఖానాపూర్ ఎమ్మెల్యే. ఈ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు ఎవరైతే ఉన్నారో ఈ వెడమ బొజ్జు దోస్తు, ఈయన పేరు ఏమున్నది, జాడే కిషన్ వెడమ బొజ్జు దోస్తు ఏం చేసిండు, వెడమ ఫౌండేషన్ అని చెప్పేసి ఒక ఫౌండేషన్ ఓపెన్ చేసిండు. ఈ ఫౌండేషన్ ఓపెన్ చేసి ఏం చేసిండ్రు, డిజిటల్ మైక్రో ఫైనాన్స్ కింద పెద్ద కార్పొరేట్ ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పేసి దాదాపు ఒక 300 మంది నుంచి 20 నుంచి 50 వేల రూపాయలను వసూలు చేసిండ్రట. ఈ జాడే కిషన్ అనే వ్యక్తి 20 నుంచి 50 వేల రూపాయలను వసూలు చేసిండ్రట. డిజిటల్ మైక్రో అని చెప్పేసి ఏదైతే ఉన్నదో ఈ మైక్రో దానికి ఆయన కార్యనిర్వాహకుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ వ్యవహరించిన నేపథ్యంలో ఆయన ఏం చేసిందంటే దాదాపు ఆ ఖానాపూర్ ప్రాంతంలో ఉన్న దాదాపు కొన్ని జాగల నుంచి ఈ ఖానాపూర్లో కొన్ని జాగాల నుంచి దాదాపు 300 మంది నిరుద్యోగుల నుంచి 20 వేల నుంచి 50 వేలు డిమాండ్ చేసి వసూలు చేసుకొని ఉడాయించుండు, ప్లేట్ ఫిరాయించిండు.
ఏడవైండు ఏం కథ మరి వీళ్ళు నమ్మింది ఎట్లా వెడమబోజు దోస్తేనాయే మనం గెలిపించిన ఎమ్మెల్యేనే మనల్ని వదిలిపెట్టి యాడికన పోతాడా యాడికి పోడు మనకు ఉద్యోగాలు వచ్చినాయి అనుకో అప్పో సప్పో చేసి 50,000 లేకపోతే 20,000 కట్టుకుంటే రేపు మన పరిస్థితి బాగైతుంది రేపు మన పరిస్థితి మెరుగుపడుతుంది రేపు మన కుటుంబ సభ్యులకు మనం ఇంత ఆసర కావచ్చని ఏం చేసిండ్రు ఈ 20,000 50,000 అప్పో సప్పో తెచ్చి ఈ జాడే కిషన్ అనే వ్యక్తికి కట్టిండ్రు ఈ జాడే కిషన్ అనే వ్యక్తికి కట్టిన తర్వాత ఏమైంది కథ అంటే ఆయన ప్లేట్ పిరాయించుండు పెద్ద ఆఫీసులు తీసుకున్నాడు ఇనాగ్రేషన్లు చేసుడు ప్రజాప్రతినిధులను పిలుచుడు అబ్బా గింత పెద్దగా అంగు ఆర్భాటాలతో చేస్తుండ్రు కదా మనకు జాబులు ఇయ్యరా జాబులు ఇయ్యకుండా యాడికి పోతారు అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు కదా ఈ అనుకున్న నేపథ్యంలో పైసలు కట్టిండ్రు మంచిగా నిండా మునిగిండ్రు ఈ పరిస్థితిగా చూస్తా ఉన్నాం రైట్ ఇంకొక వార్త చూడొచ్చు మనం చంద్రబాబుకు జై కొట్టిన రేవంత్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి నిన్న ఏం చేసిండోల్లా అడిగి పోయిండు ఏడికి పోయిండు ఢిల్లీకి పోయే కంటే ముందుగా ఏం చెప్పిండు అసలు బనకచెర్ల గురించి ప్రస్తావన వస్తే బనకచెర్ల గురించి ప్రస్తావన తీస్తాము బనకచెర్ల గురించి మాట్లాడతామనే అంశం వస్తే నేను ఢిల్లీకి రాను ఢిల్లీ టూర్ను బైకాట్ చేస్తా అని చెప్పేసి మీడియాకు లీకులు ఇచ్చుకొని తెల్లార వరకల్లా ఢిల్లీలో వాలిపోయిండు ఇక్కడ లీకులు ఇచ్చుకున్నాడు కదా మరి లీకులు ఇచ్చుకున్న తర్వాత ఆడ బనకచెర్ల గురించి మాట్లాడితే ఇజ్జత్ పోతుంది అనుకున్నారా ఏమనుకున్నారో తెలియదు కానీ మాట్లాడిర్రు అయిపోయింది బనకచెర్ల ప్రాజెక్టు గురించి మాట్లాడుకున్నారు కమిటీలు నియమించుకోవాలని అనుకున్నారు ఆ కమిటీలు కాలయాపన కాకుండా 5 రోజుల వ్యవధిలో కమిటీలు సోమవారం వరకల్లా అంటే నిన్న జరిగింది ఈ సోమవారం వరకల్లా మొత్తం మీద కమిటీలు నియమించాలి దీని మీద ఒక రూట్ మ్యాప్ తయారు చేయాలని చెప్పేసి నిమ్మల రామానాయుడు చెప్పిండు నిమ్మల రామానాయుడు చెప్పకంటే ముందుగాల రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్పిండోళ్ళ మనకు అసలు బనకచెర్ల ప్రస్తావన వస్తే కదా బనకచెర్ల ప్రాజెక్టు కడతాము అని చెప్పేసి కట్టము అని చెప్పేసి ఎదురు తిరిగేది ఎప్పుడు వస్తుంది ఈ ప్రస్తావన బనకచెర్ల ప్రాజెక్టు కట్టరా అని అన్నప్పుడు బనకచెర్ల ప్రస్తావన వచ్చినప్పుడు మేము కొట్టాడే అవకాశం ఉంటుంది మేము రివర్స్ తిరిగే అవకాశం ఉంటుంది మేము మాట్లాడే అవకాశం ఉంటుంది బనకచెర్ల అంశం రానప్పుడు మేము ఎట్లా మాట్లాడతాం అసలు కట్టరా అని ఒక క్లారిటీ లేనప్పుడు మేము ఎట్లా మాట్లాడతామని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడినాక గంటన్నర వ్యవధిలోనే నిమ్మల రామానాయుడు కుండ బద్దలు కొట్టిండు అసలు బనకచెర్ల ప్రాజెక్టు మీదే చర్చ జరిగింది అసలు ఈ మీటింగే బనకచెర్ల ప్రాజెక్టు కోసం అన్నంతలా అది వేసుకుంటూ వచ్చిండ్రు మళ్ళీ ఆంధ్ర ఎడిషన్లో వేరే రాసుకొచ్చిండ్రు తెలంగాణ ఎడిషన్లో వేరే రాసుకొచ్చిండ్రు ఆంధ్రజ్యోతి పత్రిక మీరు చూడొచ్చు ఆంధ్రజ్యోతి పత్రికలో ఆంధ్ర వర్షన్లోనేమో ఒక రకంగా రాసుకొచ్చిండ్రు ఈ వేరే దీంట్లోనేమో ఇంకో రకంగా రాసుకొచ్చిండ్రు ఆంధ్రజ్యోతి పత్రికలనేమో ఇంకో అది ఆంధ్ర ఎడిషన్ తెలంగాణ ఎడిషన్ ఆంధ్ర ఎడిషన్ తెలంగాణ ఎడిషన్ అని ఉంటుంది కదా ఈ ఆంధ్ర ఎడిషన్ తెలంగాణ ఎడిషన్ అని చెప్పేసి మొత్తం మీద అందులోనేమో ఒక రకంగా ఇంట్లోనేమో ఒక రకంగా రాసుకొచ్చిండ్రు మరి ఎవరు చదవరనుకున్నారా ఎవరు అసలు గుర్తుపట్టరనుకున్నారా ఎవరు దొరకబట్టలేరు అనుకున్నారా ఏం కథ తెలియదు కానీ మొత్తం మీద ఆ ఎడిషన్ ఈ ఎడిషన్ ఆ పక్కకు పెట్టే వరకు వేరు కనబడతా ఉన్నది ఎందుకు రాసుకొస్తారో వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలు చేకూర్చేటట్లు ఎందుకు రాసుకొస్తారు వాళ్ళు తెలంగాణకు మంచి జరిగేటట్లు రాసుకరారు గనక రాసుకరారు వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి మంచి జరిగేటట్లు అస్సలు రాసుకరారు ఎందుకంటే వాళ్ళకి స్వార్థం కావాలి తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మిగలడం కావాలి తెలంగాణ రాష్ట్రం ఆగమవుడు కావాలి అంతకు మించి ఇంకా ఏమీ లేదు ఎందుకు రాసుకొస్తారు వాళ్ళు రాసుకరారు మొత్తం మీద ఇదంతా ఇట్లున్నదా ఆడ పోయిన కాడ ఏం చేస్తాడట జీ హుజూర్ తెలంగాణ పారా హుషార్ అయిపోయి మొత్తం మీద తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది విన్నరట చంద్రబాబు నాయుడు కమిటీలు అంటే కమిటీలకు ఓకే చెప్పిండట కమిటీల పరంగా కేంద్రంలో ఒప్పించుకుంటాడు తర్వాత నిన్ను కూడా ఒప్పిస్తాడు కదా ఏ చెప్తే అది చంద్రబాబు నాయుడు ఏ చెప్తే అది జీ హుజూర్ అని చెప్పేసి జై కొట్టిండట చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి ఇక మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కన్నా ఉండాలి కదా ఆయనంటే ఫక్తు తెలంగాణ వ్యతిరేకి తెలంగాణ మంచి ఎప్పుడు కోరుకోలే అయినప్పటికీ కూడా ఆయననే మన అదృష్టమో మన దురదృష్టమో తెలియదు కానీ ఆయననే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినరు తెలంగాణ రాష్ట్రం మంచి కోరుకున్న వ్యక్తి ఆయన కాదు ఉద్యమకారుల మీదకి తుపాకీలు ఎక్కువ పట్టుకొని పోయిన వ్యక్తి ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష చచ్చిపోతే మంచిగా ఉండని చెప్పేసి ఆలోచన చేసిన వ్యక్తి మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కి ఏమైంది ఎలా మీరు ఎట్లా చెప్తే అట్లనే సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇజ్జత్ అనిపించింది వల్ల ఈ ముచ్చట్లు విన్నాక మీరు ఎట్లా చెప్తే అట్లనే సార్ అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కూడా చెప్తా ఉన్నాడట
రైట్. ఈ పరిస్థితి, ఈ సిచ్యువేషన్ మొత్తం మీద బాబుకు జై కొట్టిండు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే గట్లనే. మన ఇంత ఏమంటారు, ఎప్పుడన్నా విశ్వాసంతో ఉంటుంది కదా కుక్క ఎట్లా విశ్వాసంతో ఉంటుంది అలా. మళ్ళీ వాళ్ళకి పేరు పెట్టి వీళ్ళకి పేరు పెట్టి అంటలేను నేను, ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా, ఉదాహరణ మాత్రమే చెప్తున్నా. కుక్క ఎట్లా విశ్వాసంతో ఉంటుంది, ఒక పూట బువ్వ పెడితే ఎప్పటికో విశ్వాసంతో ఉంటుంది. మరి ఎప్పుడో హెల్ప్ చేసిండని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద అంత విశ్వాసం చూపెడుతుండ్రు కదా, ఇలా రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణ ప్రజల మీద ఇంతగానం మీకు అదెందుకు, ఇంతగానం పగెందుకు, ఇంతగానం కుట్రెందుకు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తారు కదా. ఇలా బనకచర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి వచ్చి, మీరు ఎట్లా చెప్తే అట్లా, మీరు ఎట్లా కట్టుకుంటే అట్లా అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి వచ్చి ఇలా చర్చనే జరగలేదని చెప్పేసి చెప్తాడు. తప్పు కదా అట్లా. మొత్తం మీద అన్ని ముచ్చట్లు బయటపడే వరకు, ఆ సాక్షాత్తు టీడీపీ మంత్రే బయట పెట్టే వరకల్లా రేవంత్ రెడ్డి డొల్లతనం అంతా బయటపడ్డది. నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాని, దూదు పాని అన్న కుట్రంతా బయటపడ్డది అని చెప్పేసి ఇక్కడ అర్థమైతా ఉన్నది. తెలంగాణ సమాజం దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రాంతానికి చెడు చేకూర్చి ఆంధ్ర ప్రాంతానికి మంచి జరిగేటట్లు చంద్రబాబు నాయుడుకు గురుదక్షిణగా తెలంగాణ రాష్ట్రాన్ని ఫనంగా పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆడనేమో జైగొట్టచ్చి, ఇక్కడనేమో పొగడ్తల వర్షం. అబ్బా, చంద్రబాబు నాయుడు చేసినట్టు ఎవ్వరు చేయరు. చంద్రబాబు నాయుడు మీద రేవంత్ రెడ్డి కురిపించిన పొగడ్తల వర్షానికి తెలంగాణ నుంచి పోయిన అధికారులు షాక్ అయ్యారట, నోరెళ్ళబెట్టిరట. ఇది ఎక్కడి కథరో అనంగానే ఇన్నాం. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు మొత్తం మీద అప్పుడు బూట్లు మోసినట్టు ఇప్పుడు ఇన్నాం, బూట్లు తుడిచినప్పుడు ఇన్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు కదా, కనీసం ఆ హుందాతనాన్ని, ఆ గౌరవాన్ని కాపాడుకుంటారు కదా అని చెప్పేసి చాలా మంది అనుకున్నారట. ఈ అధికారులు చూసే వరకల్లా నోరెళ్ళబెట్టిండట. అబ్బా చంద్రబాబు నువ్వు తోపు సార్, అబ్బా చంద్రబాబు నువ్వు ఎట్లా చెప్తే అట్లా సార్, అబ్బా చంద్రబాబు నువ్వు ఏది చెప్తే నేను దానికి సై సార్ అని చెప్పేసి జీ హుజూర్ అనే వరకల్లా అసలు ఇక్కడ తెలంగాణ నుంచి పోయిన అధికారులు షాక్కు గురైనరట. తెలంగాణ నుంచి పోయిన అధికారులు షాక్కు గురైనరట. ఘోరమైన పరిస్థితులు, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతా ఉన్నారు రేవంత్ రెడ్డి. రైట్. రాష్ట్రంలో తగ్గిన 70 పంచాయతీలు, 660 వార్డులు, 44 ఎంపీటీసీలు అని చెప్పేసి నిన్న ఏదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎంపీల స్థానాలకు, ఎంపీపీల స్థానాలకు ఈ ప్రకటించారు కదా, ఈ ప్రకటించిన దాంట్లో దాదాపు 70% 70 పంచాయతీలు తగ్గినాయి, 666 వార్డులు తగ్గినాయి, 44 ఎంపీటీసీలు తగ్గినాయి. ఈ తగ్గడానికి గల కారణం ఏంది? 2019తోని లెక్కలతోని పోలిస్తే ఇప్పుడే తగ్గిపోయినాయట మొత్తం. ఈ తగ్గడానికి గల కొన్నిటిని విలీనం చేసిండ్రట. మరి ఈ తగ్గడానికి గల కారణాలు ఏంది అని చెప్పేసి ఆరాధిస్తూ ఉన్నారు. మొత్తం మీద ఏం తగ్గినాయి, ఏం కథ, ఎన్నెన్ని తగ్గినాయి అనేది ఒకసారి మనం చూద్దాం. నేను ఆ లెక్కలు చెప్తా, ఆ లెక్కలు ఒకసారి చెప్తా. రైట్. రాష్ట్రంలో తగ్గిన 70 పంచాయతీలు, 660 వార్డులు, 44 ఎంపీటీసీలు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో వార్డులు, పంచాయతీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ స్థానాలను ఖరారు చేసిన ప్రభుత్వం. పలు గ్రామాలను కొత్త మున్సిపాలిటీల్లో విలీనం చేయడంతో తగ్గిన స్థానిక సంస్థల సంఖ్య. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగాల్సిన స్థానిక సంస్థల సంఖ్యను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కార్ పంచాయతీరాజ్ శాఖ. 2019లో 1,13,364 వార్డులు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య 660 తగ్గినాయి. ఈ 1,13,354లో 660 తగ్గి 1,12,694 చేరింది. గతంలో 12,848 పంచాయతీలు ఉండగా ప్రస్తుతం 12,778 ఉండడంతో తగ్గిన 70 పంచాయతీలు. ఎంపీటీసీలు 5,817 ఉండగా ప్రస్తుతం 5,773 ఉండడంతో 44 తగ్గిన ఎంపీటీసీలు. ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు 570 ఉండగా 4 తగ్గి ఈ సంఖ్య ఈసారి 566 స్థానాల్లో జరగనున్న ఎన్నికలు. రాష్ట్రంలో ప్రస్తుతం 32 జెడ్పీ స్థానాలు ఉండగా మేడ్చల్, మల్కాజిగిరి పరిధిలోని గ్రామాలన్నింటినీ మున్సిపాలిటీలో కలపడంతో ఈ స్థానం తగ్గి 31కి చేరిన సంఖ్య అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇవి తగ్గినాయి, ఈ వివరాలన్నీ తగ్గినాయి. ఇంకొక ముచ్చట ఇక్కడ చెప్పాలి, రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పు అని చెప్పేసి సవాల్ ఇసిరిండ్రు కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ ఇసిరిండ్రు. నువ్వు క్షమాపణ చెప్పు, లేకపోతే కోర్టులకు ఇడుస్తా, కోర్టులకు ఈడ్చి ఎట్లా చేయాలి నువ్వు గట్లా చేస్తా అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద.
నిజంగా మింగుడు పడతలేదు రేవంత్ రెడ్డి సార్కు. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహిస్తున్న విధానాన్ని చూస్తే, అంటే ప్రతిపక్ష పాత్ర కీ రోల్గా పోషిస్తున్న విధానాన్ని చూస్తే అసలు మింగులు పడతలేదు రేవంత్ రెడ్డి సార్కు. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఏం చేస్తూ ఉన్నారు? ప్రశ్నిస్తూ ఉన్నారు, గల్లా బట్టి నిలదీస్తూ ఉన్నారు, ప్రజాక్షేత్రంలో ఎక్కడికక్కడ ఎండగడతా ఉన్నారు. ఈ ఎండగట్టుడు తట్టుకోలేని రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తూ ఉన్నారంటే నిత్యం ఒక డైవర్షన్ పాలనలో మునిగి తేల్తా ఉన్నారు, నిత్యం ఒక డైవర్షన్ పాలిటిక్స్తో ముందడికి పోతా ఉన్నారు, గోబెల్స్ ప్రచారానికి తెరలేపుతా ఉన్నారు. ఎప్పుడొకటి డైవర్షన్, ఈ డైవర్షన్ పాలిటిక్స్ పెట్టుకొని ముందడికి పోతా ఉన్నారు. రైట్, దానిలో భాగంగా ఇంకో డైవర్షన్ ముందడేసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఆ ఇంకో డైవర్షన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో గొప్పగా చిట్చాట్లు పెట్టుకుంటుండు కదా, ఆ చిట్చాట్లలో రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిరంటే కేటీఆర్ మీద డ్రగ్స్ కేసులలో విచారణ జరుగుతూ ఉన్నది అని చెప్పేసి మాట్లాడిరట. దానికి గాను కౌంటర్ ఇచ్చిండ్రు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఏమని కౌంటర్ ఇచ్చిరంటే, నా మీద డ్రగ్స్ కేసు అయినట్లు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? రా, ఆధారాలుంటే బాహటంగా చర్చిద్దాం. నీ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయో బయట పెట్టు. నా దగ్గర డ్రగ్స్ కేసు అయినట్లు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? పనికిమాలిన రాజకీయాలు వేసుకుంటా, నీతిమాలిన రాజకీయాలు చేసుకుంటా, సిగ్గుమాలిన రాజకీయాలు చేసుకుంటా, ఇలా చిచ్చాట్లు పెట్టుకుంటా, ప్రజాక్షేత్రంలో పనిచేయ చేత కాదు కానీ మొత్తం మీద చిచ్చాట్లు పెట్టుకుంటా నా మీద నిందారోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి, నీకు ఇదే సవాల్. నువ్వు గనక నా మీద డ్రగ్స్ కేసు అయినట్లు, లేకపోతే డ్రగ్స్ కేసులో నాకు విచారణ జరిగినట్లు ఒక్క ఆధారాన్ని బయట పెట్టినా, దేనికంటే దానికి నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నావు. సోయి తప్పిన రాజకీయాలు ఎందుకు చేస్తా ఉన్నావు? బయట పెట్టు, నీ దగ్గర ఆధారాలు ఉంటాయి అని చెప్పేసి మండిపడ్డరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద. ముందుగాల ఫార్ములా ఈ కర్రేస్ అన్నారు, అంతకంటే ముందుగాల గంజాయి అని అన్నారు, ఆ రాజపాకాల ఇంటి మీద దాడులు అన్నారు. అట్లా ఇట్లా మొత్తం మీద ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టి, ఇబ్బందులకు గురి చేసి కేటీఆర్ను కానీ, హరీష్ రావును కానీ, కేసీఆర్ను కానీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ ఇరికియాలనే ఆలోచనలో మెదులుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంతకు మించి ఏమీ లేదు. ఆయన చెప్పిర్రు కదా, ఇది ఆయన చెప్పిన మాటనే, మనమెవరో స్వతహాగా ఓన్గా తీసుకొని మాట్లాడే ముచ్చట కాదు. కేవలం నేను అధికారంలోకి వచ్చింది కక్ష సాధింపు చర్య కోసమే, నేను అధికారంలోకి వచ్చింది కక్ష సాధింపు చర్యలు సాధించడం కోసమే, కేసీఆర్ కుటుంబం మీద కక్ష సాధించడానికి కోసమే అని చెప్పేసి, ఆయనకి ఏది సాత కాదు అని చెప్పేసి సునీల్ కనుగోలు బాబాయ్ బై బై టాటా గుడ్ బై చెప్పేస్తే నరేష్ ఆరోరాను తీసుకొచ్చుకున్నాడు 3 ఏళ్ల మందం ఒప్పందం. ఈ 3 ఏళ్ల మందం ఒప్పందంలో ఏం మాట్లాడుకుంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి అంటే, కేసీఆర్ ఫ్యామిలీయే టార్గెట్, అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి, కుటుంబ కలహాలు ఉన్నాయి అని చెప్పేసి జనాలను నమ్మించి వాళ్ళ కుటుంబ సమస్యలని సరిదిద్దుకున్నోళ్ళు రాష్ట్ర సమస్యలు ఏం సరిదిద్దుతారని చెప్పేసి జనాలను మభ్యపెట్టి, జనాలను మిస్గైడ్ చేసి ఏదో ప్రయత్నం చేయాలని చూస్తూ ఉన్నారు. మొత్తం మీద ఆఖరికి సునీల్ కనుగోలు సర్వేలు చేసుకుంటూ పెడతాడు. రేవంత్ రెడ్డికి కుడిభుజంలాగా కూడా వ్యవహరించిండ్రు సర్వేలు చేసుట్లా. ఆ సునీల్ కనుగోలే రేవంత్ రెడ్డి పనితీరు చూసి, అడ్మినిస్ట్రేషన్ పనితీరు చూసి టాటా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పి ఇక నేను వెళ్ళిపోతున్నా, మీతోని కాదు, బీఆర్ఎస్ సోషల్ మీడియా కంటే మీరు చాలా వెనకబడి ఉన్నారు, బీఆర్ఎస్ పనితనం కంటే మీరు చాలా వెనకబడి ఉన్నారు, నాతోని కాదు మీకు పనిచేసుడు అని చెప్పేసి తెలంగాణ కాంగ్రెస్కు బాయ్ బాయ్ చెప్పి పోతే, నరేష్ ఆరోరాని తెచ్చుకొని 3 ఏళ్ల అగ్రిమెంట్ కుదుర్చుకొని కేసీఆర్ ఫ్యామిలీయే టార్గెట్గా ప్రాపగండ లేపే ప్రయత్నం. ఇప్పటికే తెలంగాణ స్క్రైబ్ పేరిట, కొన్ని సోషల్ మీడియాల వేదికల పేరిట అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలే సారు. మీరు అబద్ధాలు ఆడుట్లా దిట్టలేనాయి, ఇట్లా జనాలకు ఈజీగా ఎట్లా దొరికిపోతురు అని చెప్పేసి జనాలు ఈ సోషల్ మీడియాల కథనాలు చదివిన వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ అంశం మీద కనబడతా ఉన్నది. మొత్తం మీద రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పు, లేకపోతే కోర్టులకు లాగుతా, కోర్టులకు ఈడుస్తా అని చెప్పేసి మండిపడ్డరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి మీద. ఏందోల్లా నిత్యమో కయ్యమా, నిత్యమో రాజకీయమా? మరి డ్రగ్స్ కేసులు అయితే మొన్న ఎందుకో గచ్చిబౌలిలా సోదాలు నిర్వహించి దాదాపు 2 గంటల సమయంలో బచ్చా ఆగాయ బాయ్ అని చెప్పేసి కోడ్ పెట్టుకొని పోతే, మరి ఎందుకో 2 గంటలలో 14 మందిని పట్టుకున్నారు కదా, పట్టుకొని జైల్లో పెట్టిరు కదా, కౌన్సిలింగ్లు ఇస్తూ ఉన్నారు కదా. మరి నిజంగా
డ్రగ్స్ కేసు నమోదైతే, గంజాయి కేసు నమోదైతే ఇలా బయట ఉంచటోళ్ళ. ఎప్పుడు సందు దొరుకుతుందా, ఎప్పుడు పుల్ల పెడదామా, ఎప్పుడు తీసుకుపోయి లోపడేద్దామా, ఎప్పుడు నా పగ సల్లారుతుందా, ఎప్పుడు నేను జైల్లో పెట్టాలనా అని చెప్పేసి ఆ కమిషన్లు ఈ కమిషన్ల పేరుతోని కాలయాపన చేసుకుంటా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి సార్కు నిజంగానే డ్రగ్స్ కేసు, గంజాయి కేసు అయితే ఇలా బయట ఇంత దర్జాగా తిరగనిచ్చటోళ్ళ. లేనప్పుడే ఇట్లా ఇబ్బందులు పెట్టాలి, ఇబ్బందులకు గురి చేయాలని చెప్పేసి ఆలోచన మీద పోయే మీరు ఇలా నిజంగానే ఆ కేసు నమోదైతే మీరు ఇలా బయట ఉంచేటోళ్ళ, బయట తిరగనిచ్చేటోళ్ళ. అవేమీ లేవు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించుకుంటా, అడమైన ఆరోపణలు చేసుకుంటా ఇట్లానే పోతా ఉన్నారు తప్ప ఇంకా ఏమీ లేదని చెప్పేసి ఈ అంశాలు చూస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, బీఆర్ఎస్ అభిమానులు కానీ, కేటీఆర్ అభిమానులు కానీ మండిపడతా ఉన్నారు. రైట్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలనమైన నిజాలు చెప్పిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి మా అందరి ఫోన్లు ట్యాపులు చేస్తా ఉన్నాడు, ఫోన్లు ట్యాపింగ్ చేస్తా ఉన్నాడు. ఎట్లా ట్యాపింగ్లు చేస్తాను, ఎట్లా తెలిసింది, హరీష్ రావు గారికి ఎట్లా తెలిసింది రేవంత్ రెడ్డి గారు ట్యాపింగ్ చేస్తా ఉన్నారనే అంశాలు మీరు మాట్లాడచ్చు. అయితే ఢిల్లీలో ఒక విలేకరుని అడిగిండట రేవంత్ రెడ్డి, నువ్వు హరీష్ రావుతోని ఫోన్ మాట్లాడుతున్నావు కదా అని చెప్పేసి, మరి ఫోన్లు ట్యాప్ చేయండి, హరీష్ రావుతోని ఆ విలేకరి ఫోన్ మాట్లాడుతుండని ఎట్లా తెలిసింది రేవంత్ రెడ్డికి అని చెప్పేసి రేవంత్ రెడ్డికి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టిండ్రు. హరీష్ రావు మాట్లాడిండ్రు. మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ రెడ్డి మీద కొన్ని సంచలనమైన ముచ్చట్లు ఎప్పుడు జరిగింది. రేవంత్ రెడ్డి మా అందరి ఫోన్లని ట్యాపింగ్ చేస్తా ఉన్నాడు, ఈ ఫోన్లు ట్యాపింగ్ అని చెప్పేసి డైవర్షన్ డ్రామాలకు దిగుకుంటా మొత్తం మీద ఈ ఫోన్లు ట్యాపింగ్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన వాళ్ళే ఇలా ఫోన్లు ట్యాపింగ్లు చేస్తూ ఉన్నారని చెప్పేసి హరీష్ రావు మండిపడ్డారు. ఆ విలేకరి నాతోని ఫోన్లు మాట్లాడిన ముచ్చట ఎట్లా తెలిసింది, రేవంత్ రెడ్డికి ఎట్లా తెలిసింది, రేవంత్ రెడ్డి మా అందరి ఫోన్లు ట్యాపింగ్ చేస్తూ ఉన్నాడని చెప్పేసి మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇలా తెలంగాణ భవన్లో మీడియా మిత్రులతోని చిట్ చాట్ నిర్వహించిండ్రు హరీష్ రావు. ఆ చిట్ చాట్లో కొన్ని అంశాలు మాట్లాడిరు. ఆ అంశాలు నేను ఒకసారి మీకు వినబెడతా. అంటే నేను చదువుతా. చిట్ చాట్ అంటేనే అక్కడ వీడియోలు నాటాలు నీ వీడియోలు ఉండయి. చిట్ చాట్ అంటేనే ముచ్చట్లు ఉంటాయి, ముచ్చట్లు మాట్లాడినవి ఉంటాయి. అందులో మాట్లాడిన వాళ్ళు, అందులో విన్నోళ్ళు కొన్ని రాసుకొని వచ్చిండ్రు. రైట్, కేటీఆర్ గారి పైన చెత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన చెత్త వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా అని చెప్పిండ్రు. ఢిల్లీలో ముఖ్యమంత్రి పక్కన ఉన్న వారంతా గార్బేజ్ బ్యాచ్, అసలే ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ, ఢిల్లీలో రేవంత్ రెడ్డి చెత్త వ్యాఖ్యలతో మరింత కాలుష్యం పెరిగింది. బనకచెల్ల పైన రేవంత్ రెడ్డి నగ్నంగా దొరికిపోయిండు. రేవంత్ రెడ్డి చీకటి భాగోతం కప్పిపుచ్చుకునేందుకే బజార్లోని చెత్త అంతా మీడియా ముందు ఉంచాడు. బనకచెల్ల ప్రాజెక్టు ఎజెండాలో ఉన్నదని ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడు చెప్పిండ్రు. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఏమో బనకచెర్ల అసలు చర్చకు రాలేదని అంటున్నాడు. డ్రగ్స్, గంజాయి అంటూ మోకాళ్లకు బోడిగుండుకు ముడిపెట్టే ప్రయత్నం. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జై తెలంగాణ అంటాడేమో అనుకున్నాం, జై కర్ణాటక, జై మహారాష్ట్ర అని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అనట్లేదని చెప్పేసి చిట్ చాట్లో మాట్లాడిన ముచ్చట్లు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు. మోకాలికి బోడిగుండుకు లింకు పెట్టుకుంటా డ్రగ్స్, గంజాయి అని చెప్పేసి చెత్త ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీలో అసలే పొల్యూషన్ ఎక్కువ, అక్కడ కూర్చున్న వాళ్ళందరూ గార్బేజ్ బ్యాచే, ముఖ్యమంత్రి పక్కకు కూర్చున్న వాళ్ళందరూ గార్బేజ్ బ్యాచే అని చెప్పేసి మాట్లాడిరు మాజీ మంత్రి హరీష్ రావు. దుమ్ము దులిపిరు చిచ్చాట్లో కూడా. రైట్, ఇవి ఇలా హైలైట్ అయిన అంశాలు. ఇంకొక ముచ్చడి ఇక్కడ మర్చిపోయిన బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ నాయకులు దాడి చేసిండ్రు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్, బీఆర్ఎస్ నాయకులు. ఏదైతే గల్ఫ్కు సంబంధించి గల్ఫ్ బాధితుల గురించి, గల్ఫ్ బాధిత కుటుంబాల గురించి ఒక్క అంశం కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి ఎన్ఆర్ఐ ఆయన ఉంటాడు, ఆయన ఏదో ఇప్పుడు వేముల ప్రశాంత్ రెడ్డికి కనివిప్పు ప్రోగ్రాం అని చెప్పేసి వాళ్ళ ఊర్లో పెట్టిరట. పెట్టే వరకల్లా బీఆర్ఎస్ నాయకులు కూడా మేము కూడా మరి రైతులను తీసుకొని వస్తాం, మీ సంక్షేమ పథకాలు ఏ రైతుకు అందుతలేవు కదా, రైతులను తీసుకొని వస్తాము, మరి రైతులను తీసుకొని వచ్చిన తర్వాత మీరు ఏం సమాధానం చెప్తారో చెప్పురు అనగానే మాట పెరిగింది వాగ్వాదం. బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ ఎన్ఆర్ఐని తరిమి కొట్టిండ్రు, పోలీసుల దగ్గర తలదాచుకున్నాడు. తర్వాత ఏం చేసిండ్రు కాంగ్రెస్ కార్యకర్తలు, వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి మీద దాడి చేసిండ్రు. దాడి తర్వాత వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడిరు. రాజకీయాలలో పరస్పర విమర్శలు సర్వసాధారణం, కానీ వ్యక్తిగతంగా భౌతిక దాడులకు దిగడం మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి ఈ దాడిని ఖండిస్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. ఇవి ఈరోటి అంశాలు.
రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండండి మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తోళ్ళందరూ ఒక లైక్ కొట్టిరి, షేర్ చేయండి. ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎప్పటికీ తెలంగాణ ప్రజల పక్షాన ప్రజా గొంతుకై పక్కా తెలంగాణ యాసలో ప్రశ్నిస్తానే ఉంటుంది మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. జై తెలంగాణ. శనార్థి.